హలో నమస్తే అండి. నన్ను 25 సంవత్సరాలుగా నా శరీరము మెదడు ఆత్మ ఈ రాజకీయ నాయకుల చేతిలో పెట్టుకుని పోలీసుల చేతిలో పెట్టుకుని నా మీద మైండ్ కంట్రోల్ టెక్నాలజీ ఉపయోగించి నన్ను ఒక నేరస్తుడు చిత్రీకరించి మాస్టర్ ప్లాన్తో నాకు చిన్న జ్వరం వచ్చినా చిన్న జలుబు వచ్చినా అది ఎయిడ్స్ ఇది చిన్నప్పుడు తెలుసు ఎయిడ్స్ ఉంది తెలుసు 24 గంటల చుట్టుపక్కల జనాలు పెట్టి రెచ్చగొట్టిస్తున్నారు, నన్ను బెదిరిస్తున్నారు. ఈరోజు ఇవాళంతా తారీఖు ఆగస్టు నెల 5వ తారీఖు 2025 సంవత్సరం బుధవారం అనుకుంటా, బుధవారం ఇవాళ నేను రేపు వేరే ఊరు ఎక్కడికైనా వెళ్తున్నా, వేరే ఊరు ఎక్కడ పనికి వరకు నేను వెళ్దామని, ఇక్కడి టార్చ్ నేను తట్టుకోలేక బయటికి ఎక్కడన్నా పోయి ఏదైనా పని చేసుకుందామని బ్రతుకుదామని వీళ్ళు ఎవరు చట్టం ముందు రావట్లా. మరి పోలీసు చెప్పిన రాజకీయ నాయకులు చెప్పిన ఎవరు ప్రజలు చెప్పిన ఎవరు పట్టించుకోవట్లా. మరి పని చేసుకుని పోతుంటే వీళ్ళ అక్క ఇళ్ళు కూడా దాటినారు, ఎక్కడ చంపేస్తారు, వీడికి చిన్నప్పటి నుంచి ఎయిడ్స్ అంటున్నారు. నాకు కానీ తిక్క పుట్టింది అనుకో, రేపు వెళ్ళి గవర్నమెంట్ హాస్పిటల్ వెళ్ళి నిజంగానే ఎయిడ్స్ టెస్ట్లు అన్ని చేయించుకుంటా. నాకు కనుక లేదని తెలియదు అనుకో, అక్కడ వెళ్ళి డీజీపీ ఆఫీసులో కేసు కొడతా మీ అందరి మీద. ఓకేనా? నాకు హెచ్ఐవి కూడా లేదండి. చిన్నప్పటి నుంచి నాకు ఎన్నిసార్లు చూపించిన హెచ్ఐవి నార్మల్ రిపోర్ట్లు వస్తున్నాయి. అరే చిన్న జ్వరానికి, టైఫాయిడ్కి, మలేరియాకి టెస్ట్ చేసిన వీడికి ఎయిడ్స్ ఉంది అది అప్పుడు చిన్నప్పటి నుంచి చుట్టుపక్కల చెరువు పొలం నడుపులు ఇంటి పక్కన వీళ్ళు మనుషులు పెట్టుకుని నా ప్రాణాన్ని ఇసుకిస్తున్నారండి. నా జీవితం మీద నాకు విసుగు పుట్టించారు. అసలు వీళ్ళ తెలివితేటలు ఏంటి? నాకు ఎయిడ్స్ వ్యాధి ఉందో లేదో మరి నాకేమో తెలియట్లా. నాకు తెలిస్తే వీళ్ళు 10 సంవత్సరాలు గేమ్ ఆడతానికి లేదు కదా. అసలు నిజంగా నువ్వు అనే రోగం నాకు ఉంటే ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ వాళ్ళ లిస్టులో ఉండాలి కదా, నా పేరు ఉండాలి కదా. ఇప్పుడు నేను వెళ్ళి ఏం లేదు, తెలుసుకోవడం పెద్ద విషయం లేదు. రేపు నేను గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి నేను డైరెక్ట్ డాక్టర్ గారు నా మీద నాకు తెలియని మాయదారి రోగం ఒకటి నా మీద ఆరోపణ చేసి నా జీవితాన్ని తీశారు, నా భవిష్యత్తుని చేసి సమాజంలో విధవం చేశారు నన్ను. కొంతమంది రాజకీయ నాయకులు, పోలీసులు స్వార్థ ప్రయోజనాల కొరకు అయ్యా నాకు హెచ్ఐవి టెస్టులు, ఎయిడ్స్ టెస్టులు అన్ని చేయండి అని చెప్పి, పీసీఆర్ టెస్టులు, ఎలిసా టెస్టులు, ఎయిడ్స్ టెస్టులు అన్ని చేయండి అని చెప్పేసి చేపించుకుంటే ఏం జరిగిందంటే, గతంలో నేను ఎప్పుడైనా టెస్ట్ చేసిన అనుకో, నీకు ముందే ఉంది కదా అని చెప్తారు. అయ్యా అది ఎట్లా ఉందండి, నేను ఎక్కడ బ్లడ్ టెస్ట్ చేయించుకోవాలి, నాకు ఎట్ట తెలుసు, నాకు తెలియని రోగం మీకు ఎట్ట తెలుసు అంటే అని చెప్పి నేను అడుగుతా. వాళ్ళు డీటెయిల్స్ చూపిస్తారు, ఏమో నీ దగ్గర ఉన్నట్టుంది, ఎక్కడ ఈ వివరాలు నాకు తెలియాలంటే ఏం చేయాలంటే వాళ్ళు చెప్తారు. ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీకి వెళ్ళు, గుంటూరు ఎక్కడికి వెళ్ళు అంటారు. ఇక వెళ్తే అక్కడ గుంటూరు మెడికల్ హెల్త్ హాస్పిటల్, అక్కడికి వెళ్తే గుంటూరు మెడికల్ హెల్త్ ఆఫీసర్ని ఆయన కనుక్కుంటే ఏదో వాళ్ళు చెప్పిన వాళ్ళకి ఏదో ఉంటుంది కదా, ఈ ఐడి తెలుసుకోవాలంటే వాళ్ళ దగ్గర వెళ్ళి తెలుసుకోవచ్చు డేటా వివరాలు. ఇప్పుడు వెళ్ళి నీకు అబ్బాయి నీకు పలానా సంవత్సరం పలానా చోట తీసుకున్నావు, నువ్వు పలానా సంవత్సరం నీకు వ్యాధి ఉందని చెప్పాలి. నిజంగా నాకు ఉంటే సరే, ఉంటే అప్పుడు ఏం జరగాల? చిన్నప్పటి నుంచి నాకు ఉంటే నా 2 పెళ్ళిళ్ళు జరగకుండా ఆపాలాళ్ళు, పోలీసులు కానీ ఆ మెడికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ, మా చుట్టుపక్కల వాళ్ళు చెప్పి పెళ్ళి ఆపారా? లేదు కదా. మరి నాకేమో హెచ్ఐవి నార్మల్ రిపోర్ట్లు వస్తున్నాయి, ఎవరికి భయపడాలా? అంటే వీళ్ళు నాకు ఏమి హెచ్ఐవి నార్మల్ రిపోర్ట్లు ఇప్పిస్తూ ఇట్లా నన్ను సమాజంలో ఎదవ చేసి పాపం నొచ్చుకున్నా అని చెప్పి ప్రజలు మోసం చేసి ఇక నా అంతటి నేను హాస్పిటల్కి వెళ్ళేట్టు చేస్తే, ఇప్పుడు వీళ్ళ చేతిలో గవర్నమెంట్లో వ్యవస్థ ఉన్నప్పుడు వీళ్ళు మళ్ళీ ఇష్టం వచ్చినట్టు మెడికల్ రిపోర్ట్లు మార్చేసి ఇప్పుడు ఉందని చెప్పేసి ఇక లేదు, ఇక చంపాలా ఇక ఊరుకునే లేదు, ఇన్నాళ్ళు వచ్చుకున్నాం అంటే ప్రజల్ని రెచ్చగొట్టి ప్రజలు చంపించాలని ప్లాన్. ఒకేలా మరి అదే కదా మరి ప్లాన్. ఇక్కడ ఎట్టన్నా కానీ సమాజం కొట్టాలా, చంపాలా, పిచ్చోని చేయాలా, లేకపోతే కొంచెం నవ్వుసం చేసి చంపాలా. ఇప్పుడు నిజంగా చిన్నప్పటి నుంచి నేను ఎవరితో తప్పు చేస్తే వాళ్ళు ఊరుకోరు కదండి. నువ్వనే దిక్కుమాల రోగం నాకు ఉందని వాళ్ళు తెలిస్తే నన్ను కొట్టాలని చంపాలని ప్రజలు పోలీసుల అనుమతి కావాలి, రాజకీయ నాయకుల అనుమతి లేదు కదా, అవసరం లేదు కదా. మరి ఎవరు చంపాలంటే ఏంది అర్థం? అక్కడ చిన్నప్పటి నుంచి నేను లైవ్లో ఉన్నాను, నా మీద లైవ్ రికార్డింగ్, ఈ లైవ్ హెరాస్మెంట్ జరిగింది అనేది ఇంతకంటే పెద్ద సాక్ష్యం అవసరంలా. నాకు తిక్కబుట్టిందంటే రేపు వెళ్ళి ఏదో గవర్నమెంట్ హాస్పిటల్ బ్లడ్ టెస్ట్ రిపోర్ట్ తీసుకుంటా. ఎందుకంటే నేను చాలా దూరం వెళ్తున్నా అక్కడ పని చేసుకోవడానికి. ఏదో ఒక పని కష్టపడే పని చేస్తే ఏ పనైనా నాకు మరి నా పొట్ట కూడా కొట్టేసావు, నా జీవనోభివృద్ధి కొట్టేసావు, నాకు కనీస అవసరాలు కూడా నా దగ్గర డబ్బులు లేవు. వెళ్ళి ఏదో ఒకటి పని చేసుకోవాలి కదా. నా వయసుంతా పాటు చేశారు, నా భవిష్యత్తు తీశారు, నా బ్రతుకు కొట్టేసారు, నా జీవనోపాధి కొట్టేశారు. వెళ్ళి ఏదో ఒకటి పని చేసుకోవాలి కదా. పని చేసుకోవడం తప్పు కాదుగా ఎక్కడైనా కానీ. నా బ్రతుకు నేను వెళ్తున్నా, నేనే పెద్ద దేశద్రోహిని, ఉగ్రవాదిని, నక్సలైట్ ఉన్నట్టేంటి మీరు? జనాలు బెదిరిస్తున్నారండి వీళ్ళు. చుట్టుపక్కల చంద్రబాబు నాయుడు పేరు చెప్పి, దుళ్ళుపల్లి నరేంద్ర పేరు చెప్పి, మోపితే వెంకటరమణ పేరు చెప్పి, పోలీసులేనండి ఇదంతా చేసింది. చిన్నప్పటి నుంచి నా మీద కుట్ర చేసింది. ప్రతి చోట పోలీసులు ఉన్నారు నా వెనకాల మొత్తం ఆటంతా ఆడిచ్చింది. నాకేం జరిగిన వీళ్ళే కారణం అండి. నేను రేపు వెళ్తా ఖచ్చితంగా, ఏదో హాస్పిటల్కి వెళ్తా. నాకు తిక్కబుట్టిందంటే నాకు కూడా ఒక ఓర్పు సహనం ఉంటుంది.
ఓర్పు ఒక హద్దు అనేది ఉంటుంది ఒకటి. వెళ్ళి నన్ను నార్మల్ రిపోర్ట్లు వచ్చి నాకు కేసు వేస్తాను మీ మీద. నువ్వు అన్నట్టు నిజంగా నాకు నువ్వు చెప్పే రోగం నాకు ఉందనుకో, అప్పుడు వాళ్ళు కేసేస్తా. ఇది కూడా నాకేం నార్మల్ రిపోర్ట్లు ఇప్పించారు ఎంతకాలము, ఇప్పుడే మీద ఇటు రిపోర్ట్లు మార్పించి నన్ను ప్లాన్ చేశారండి అని చెప్పి నేను కేసేస్తా ఏంటి. నాకేం నార్మల్ రిపోర్ట్లు ఇప్పిస్తూ నా మీద గేమ్ వేశారు. మరి నాకు గతంలో నాకు తెలియని రోగం నేను ఎక్కడ బ్లడ్ టెస్ట్ చేయించుకోకుండా మరి ఎట్టా నాకు ఉందని ముందు చెప్తున్నారు అనేది ఇప్పుడు మొత్తం బయటకు వచ్చింది విషయాలు. సింపుల్. మీరంతా మీ కుట్రలు ఎంత, అది రాజకీయ నాయకులు కుట్రలు చేశారు నా మీద. పేదవాడు నన్నే ఎందుకు ఎంచుకున్నాడు, నా తల్లిదండ్రులు ముసలుడు అండి. ఈడెంత 22-23 సంవత్సరాలు ఈడ ముసలు వాళ్ళ ముసలు అయిపోతారు. ఈయన గతిల్ని పరిస్థితులు పెట్టాలా, ఆడల పంచన బతికేటట్టాలా, రూపాయి తీసేలా, జీవన పడి తీసేలా, వాళ్ళకు ముద్దేస్తే తిని బతికుండాలా, తిని అట్టపడి ఉండాలా, మనం చేసిన టార్చర్ అంతా భరించాలా, వీళ్ళ కుటుంబాన్ని అలా బెదిరించాలా. ఎంతసేపు చిన్న మ్యాటర్ సింపుల్ మ్యాటర్ నీగా గేమ్ అయిపోయింది. ఇప్పుడు మీరు చేసిన కుట్రల్ని బయటకు వచ్చేస్తాయి. ఓకేనా? రేపే వెళ్తా ఓకేనా? చూద్దరు కానీ నాకు లేని భయ నీకేంది, నీ ఇష్టం. రేపు వెళ్ళి నేను అన్ని టెస్టులు చేయించుకుంటా. పీసీఆర్ టెస్టులు, అవి ఏమేమో ఎలిజా టెస్టులు, రకరకాల టెస్టులు ఉంటాయి. అవి చేసి చాలు మొత్తం బయటకు వచ్చేస్తాయి. ఎయిడ్స్ పూర్తిగా సంపూర్ణంగా ఇంకేమో కొన్ని టెస్టులు ఉంటాయి, అవన్నీ చేయించుకుంటా. డాక్టర్ అన్నాడు, అయ్యా నా జీవితం కోల్పోయాను, వీళ్ళు నా మీద ఇటువంటి ఆరోపణతో నా జీవితాన్ని నాశనం చేశారు, సమాజం నన్ను వెధవం చేశారు పోలీసులు, రాజకీయ నాయకులు వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కొరకని, అయ్యా నాకు కంపల్సరీ టెస్టులు నాకు అవసరం అని చెప్పి ఆయన రిక్వెస్ట్ చేసి ఎవరినైనా సరే రిక్వెస్ట్ చేసినా చేయించుకుంటా. ఓకేనా? మీరెందుకు కంగారు పడుతున్నారు? ఇప్పుడు ఇవాళ ఉదయం నుంచి ప్రజలను పెట్టి కంగారు పెట్టిస్తున్నాడు. అసలు మీరెందుకు కంగారు పడుతున్నారు? నువ్వు నా మీద ఆరోపణ చేస్తున్నావు నాకు ఎయిడ్స్ వ్యాధని కొన్ని సంవత్సరాలుగా. నువ్వు అనే రోగాన్ని వెళ్ళి బ్లడ్ టెస్ట్ చేయించుకుందని బయలుదేరితే మీరెందుకు కంగారు పడుతున్నారు? మీకేంటి భయమో? ఎందుకు ప్రజల మీద కొట్టి సంపాదిస్తారా ఏంటి? ఏమైనా తేడా వస్తే నన్ను కాదు మిమ్మల్ని వేస్తారు జాగ్రత్త. ఆ రోజు రాబోతుంది, కాసుకోండి. నాకు కానీ చిన్న ఎంట్రీగా ఊడినా కూడా ఆంధ్రాలో కులాల మధ్యలో గొడవలు అయిపోతాయి అనుకున్నారేమో. 100 మంది నాతో తప్పు చేసినట్టు చూపించి నాకు ఎయిడ్స్ వేదన, వాళ్ళందరికీ ఎయిడ్స్ వేదన చూపించావు. ఇప్పుడు నువ్వు నిరూపించిపోయిన వాళ్ళందరూ నిర్దోషులతో, వాళ్ళందరి జీవితాంతం వ్యభిచారులుగాను పాపిస్ట్ వాళ్ళుగా ముద్రేసి 100 మంది అమ్మాయిల మహిళని నాకు ఎయిడ్స్ వేదన, వాళ్ళందరికీ ఎయిడ్స్ వేదన్నావు. నిరూపించిపోతే గొడవలు అయిపోతాయి, సమాజంలో కులాల మధ్యలో గొడవలు అయిపోతాయి. సో ఇది చట్టం అనిపోతే ఏపీ గవర్నర్, ఏపీ హైకోర్టు, ఏపీ డీజీపీ, ఇండియన్ సుప్రీంకోర్టు, ఇండియన్ ప్రెసిడెంట్ ఎన్ని వందల కోట్లకి అగ్రౌండ్ కులస్తులకు అమ్మడి పేరు చెప్పాలి. వాళ్ళ 800 కోట్లకి అమ్మడి పేరు చెప్పాలా? లేకపోతే ఇది ఎస్ఎస్ స్టేటస్ పెట్టి నా మీద పుట్టించిన ఆరోపణలు ఏంటి అసలు రా? 5 సంవత్సరాలుగా నా శరీరం మీద ఆత్మ చేతిలో పెట్టుకున్నావు. నా DNA జీనోమ్ సీక్వెన్స్ ఎప్పుడు చెప్పించావు? అప్పుడే నా పుట్టుకతో నాకు అంటువ్యాధులు, ప్రాణాంతక రోగాలు ఉన్నాయి కూడా అన్నీ అలా తెలుసండి. నా DNA జీనోమ్ సీక్వెన్స్ ఎప్పుడు వేసో నా శరీరం మీద ఆత్మ చేతిలో ఉంటుందండి. అవి ప్రజలకి చెప్పాలా? ప్రజలు అన్ని కులాల మతాల్లో మీరు రహస్యాలు తీపించాలా? లేకపోతే అసలు మీరు మనుషులే కాదు, దమ్ము ధైర్యం లేని వాళ్ళు, ఏ కులవసరైనా నేను మతస్థులైనా. నాకు బయోడిజిటల్ ఐడి ఎప్పుడు కొట్టావు? 4 అంకెల బయోడిజిటల్ ఐడి. అప్పటి నుంచి నా శరీరం మీద ఆత్మ వాళ్ళ చేతిలో ఉంటుంది. నేను నిజంగా తప్పు చేశానా, నా చేతులు చేపించారో తెలిసిపోయింది. నాకు వీటికి చెప్పి ఎప్పుడు కొట్టావు? చిన్నప్పటి నుంచి రాజు వాళ్ళు చూడట్ట వీళ్ళు చుట్ట నా బుర్రంతా వీళ్ళు ఎక్కించిన చెత్త మీరు చూపిస్తున్నారు. దట్స్ ఆల్. ఇది పోలీసులు, రాజకీయ నాయకులు చేసిన కుట్ర. సామాన్య మనుషులకి ఆయన మనకి అర్థం కాని సాంకేతిక పరిజ్ఞానం, మనకు తెలియని కృత్రిమ మేధశక్తి ఉపయోగించి నన్ను ఈ విధంగా సృష్టించారు. ఏంటి నాకేం జరిగిన తీవ్ర పరిణామాలు ఉంటాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ఖబర్దార్. మీకెందుకు భయం అసలు? పెట్రోల్ బస్ కాల్ చేస్తారని, ఎన్కౌంటర్ చేస్తారు, కాళ్ళు చేతులు కోసేస్తారు, కుక్కలు వదిలేస్తారు, చాలా దారుణంగా చంపుతారు. ఇన్ని ఎవరిని ఎందుకు చంపుతావు? చూద్దాం. చిన్న ఇది జరిగిన గొడవలు అయిపోతాయి. 100 మంది అమ్మాయిల మహిళలు వ్యభిచారం చేశారు మీరు అందరు నిర్దోషిత, వాళ్ళందరూ నిర్దోషి నిరూపించాలా, లేకపోతే గొడవలు అయిపోతాయి. జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్.